శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం, శివాజీ చేసిన వ్యాఖ్యలు తప్పంటూ నాగబాబు అలానే ఆర్జీవి ఇద్దరు కూడా, నాగబాబు డైరెక్ట్ వీడియో చేయటం జరిగింది, ఆర్జీవి కూడా ట్వీట్స్ పైన ట్వీట్స్, కొన్ని ఇంటర్వ్యూలు ఇవ్వటం కూడా జరిగింది. వీళ్ళిద్దరూ కూడా ఆయన్ని విమర్శిస్తూ, శివాజీ గారిని విమర్శిస్తూ, ఆడవారు ఏది వేసుకున్నా సరే వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంటుంది అని చెప్పేసి మాట్లాడిన మాటలు ఇప్పుడు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. రకరకాలుగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వాళ్ళ మాటల పైన కూడా చాలా మంది విమర్శిస్తున్నారు కూడా. ఎందుకని సపోర్ట్ చేసిన ఆడవారికి సపోర్ట్ చేసినా కూడా వీరికి విమర్శలు ఎదురవుతాయి? అంటే సినిమా వేరు, జీవితం వేరు కదండి. ఇప్పుడు సినిమాలో మీరు ఏం వేసుకున్నది ఫ్యాంటసీ. సినిమా అనేది మనం ఏదైతే మనం ఇక్కడ చెయ్యలేమో దాన్ని చూసి ఆనందిస్తారు. ఇప్పుడు ఎవడైనా కూడా ఒక హీరోయిన్నో ఒక హీరోనో ఇష్టపడతారు, కానీ ప్రతి వాళ్ళు వాళ్ళని పెళ్లి చేసుకోలేరుగా. ఎవరి జీవితం వాళ్ళదిగా. ఒక అనాకారి వ్యక్తిని చేసుకున్న అమ్మాయి కూడా తన భర్తలో ఒక హీరోని వెతుక్కుంటుంది. ఒక అంతంత మాత్రంగా ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకున్న అబ్బాయి కూడా కాపురం చేసి పిల్లల్ని కంటాడు, అతను ఏదో ఒక హీరోయిన్ ఊహించుకుంటాడు. ఇది సహజం, జరుగుతుంది, ఇది జీవితం. ఇది కానీ జీవితంలో కొన్ని మనం భరించలేము. ఇప్పుడు మనందరం చీరలు కట్టుకుని ఉంటామండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి చాలా షార్ట్ బట్టలతోటి వస్తే ఆ అమ్మాయి కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది, మనం కాదు. ఇదేంటి నేను ఇలా కూర్చోటానికి కూడా ఇబ్బంది పడుతుందిగా. మీరు ఎన్ని స్టేజీల మీద అలా బట్టలు వేసుకొచ్చి హీరోయిన్లు ఇబ్బంది పడ్డ సీన్లు చూడలేదు మీరు? మీరు ఒక్కసారి ఇప్పుడు యూట్యూబ్కి వెళ్ళి చూసుకోండి. ఎన్ని ఈవెంట్స్లో అమ్మాయిలు పొట్టి దుస్తులు వేసుకొస్తే, మొన్న ఈ మధ్యన ఎవరు, నాకు ఏ హీరోను గుర్తులేదు, యా ఈ సిట్ లైక్ దిస్ యా అని చెప్తున్నాడు. అమ్మాయి ఇలా కూర్చుంటే ఇదంతా కనిపిస్తుంది, సో నో యూ సిట్ లైక్ దిస్ అని ఒక హీరో చెప్పాల్సి వచ్చింది అమ్మాయికి. అమ్మాయి ఇంతే డ్రెస్ వేసుకుంది. మొన్న ఇంకొక డ్రెస్ చూశానండి. నేను వాళ్ళు వేసుకోవడం నేను తప్పని నేను చెప్పను, చాలా పద్ధతిగా వాళ్ళు ఇష్టం, ఉంటారా ఉండరా, లేకపోతే ఇది పద్ధతి అని వాళ్ళు అనుకుంటే అలా వేసుకుంటారు. ఆ గౌను మొత్తం అది మీకు మొత్తం కనిపిస్తుంది. ఈ ముందు ఒక గోచి ఉంటుంది చూడండి, గోచి గుడ్డలాగా ఉంది ఇంతవరకు, అంతే. నిజంగా చెప్తున్నా, అది ఏకంగా 80,000 1,00,000 ఆ గౌను. నేను అనేది ఏంటంటే, మీరు ఎందుకు వేసుకుంటున్నారు? మళ్ళీ మీరు ఫ్రీగా ఉండట్లేదు. మీరు గమనించుకోండి, ఈ హీరోయిన్లు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఇంతంత హీల్స్ వేసుకుని నడిచి ఇబ్బంది పడుతున్నారు. అంటే వాళ్ళలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ లేవు. మీరు వేసుకోవద్దని ఎవరికి మనం చెప్పమండి, ఎవడు చిన్నపిల్లలు కాదు. మన పిల్లలైతే మనం చెప్పుకుంటాము, లేదు మన చుట్టాల పిల్లలైతే మనం చెప్పడానికి ప్రయత్నిస్తాం, చెప్పం. అది ఇప్పుడు ఆ హక్కు కూడా మనకు లేదు. నా పిల్ల వరకు నేను చెప్పుకుంటా, ఆ హక్కు నాకుందని నేను అనుకుంటున్నా, అంతవరకే. కాకపోతే ఏంటంటే, మీరు సమాజంలో ఉన్నారు కాబట్టి సమాజంలో చెడు జరగకుండా చూడాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. ఒక పౌరులుగా మీకు మీ బాధ్యత అది. అందుకని చెప్పటం తప్ప, లేదండి మీరెవరు చెప్పడానికంటే వెళ్ళండి కూడా, ఎవడో చెప్పడు. తేడా వచ్చిందనుకోండి, మీరు ఎవరికి కంప్లైంట్ చేయకండి. మీరు పోలీసుల దగ్గరికి వెళ్ళి నాకు ఇట్లా అయిందని చెప్పకండి అప్పుడు. ఎందుకంటే అది మీ బాధ్యతగా మీరు అనుకుని వేసుకున్నారు కాబట్టి, మీకు నచ్చి వేసుకున్నారు. సో దాన్ని మంచి చెడు మీరే అనుభవించాలిగా. ఇవాళ విజయ్ పడిపోయాడు ఎయిర్పోర్ట్లో. టీవీకే పార్టీ విజయ్, సినిమా హీరో. అతనికి ఎంత క్రేజ్ అంటే మీరు నమ్మలేరు. ఎంజీఆర్ తర్వాత నేను అంత క్రేజ్ చూస్తున్నా. అతను కారు దగ్గర వెళ్ళబోతుంటే పడిపోయారు. దాని మీద ఇది పెట్టి అమ్మాయి, ఎవరు, అనసూయ, నేనేం కమెంట్ చేయట్లేదు అంది ఆవిడ. అంటే మీకు పోస్ట్ చేస్తున్నాను అంటే దుస్తులు కాదు కదా ఇక్కడ ఒక్క పాయింట్ నేను చెప్తానండి, కరెక్టే, దుస్తులు కాదు. కానీ ఆడవాళ్ళ మీద ఒక 10 మంది పడ్డానికిను, మగవాడి మీద 10 మంది మగవాళ్ళు పడ్డానికి తేడా ఉంటుంది. మీ మీద అబ్బాయిలు పడుతున్నారు, అమ్మాయిలు పట్టల్లా. హీరోయిన్స్ మీద నేను చెప్తున్నా. హీరోయిన్స్ మీద క్రేజ్ అబ్బాయిలకు ఉంటుంది. ఇక్కడ పడ్డవాళ్ళందరూ అబ్బాయిలు విజయ్ మీద. నాకు అది పర్వాలేదు పడ్డా అంటే మరి మళ్ళీ మీరు కమెంట్ చేయకండి. మీరు రక్షణ కల్పించలేదు అని మళ్ళీ ఆవిడే అన్నారుగా, అనసూయ అన్నారుగా. మొన్నకి ఈవెంట్కి వెళ్తే నాకు నా మీద ఫ్యాన్స్ పడిపోయారు,
మీరు రండి కానీ నా మీద పడకూడదు. కరెక్టే, పడకూడదు, అది అందరం చెప్తాం. కానీ పడ్డాక బాధ్యత ఎవరిది అంటే మీరే కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఇచ్చుకుంటున్నారు. అది నేను చెప్తున్నా. మొన్న శివాజీ విషయంలో కూడా పాయల్ రాజ్పుత్ మాట్లాడింది. మాట్లాడి మీరు డిమాండ్ ఒక పదం వాడింది. ఫస్ట్ మీరు డిక్టేట్ చేశారు, ఏదో ఒక పదం వాడింది అనసూయ బట్టల విషయంలో. మళ్ళా అంటుంది మీరు రిక్వెస్ట్ చేశారంది. మీరు ఆ వీడియో వేసి చూడండి ఒకసారి. ఓకే, రిక్వెస్ట్ చేశారు మీరు అంది. మళ్ళా అన్నాక నేను ఇప్పుడు ఈ డ్రెస్ వేసుకున్నాను, ఇంతవరకు చేతులున్నది, రేపు ఒక శారీ ఈవెంట్కి వెళ్తున్నాను నేను, శారీ బ్రాండ్ ఇదికి, సో నేను చీర కట్టుకుంటాను. ఎల్లుండి డైరెక్టర్ చెప్పాడు కాబట్టి స్కర్ట్ వేసుకుంటాను. ఇవాళ కూడా మా డైరెక్టర్ ఈ బట్టలు ఇచ్చాడు అంది. మరి డైరెక్టర్ చెప్తే మీరు ఎలా వింటారు? మీకు అర్థమైందా? ఇప్పుడు మీ మైండ్ సెట్ మీకే క్లారిటీ లేదు. డైరెక్టర్ చెప్తే మీరు చీరలు కట్టుకుంటారు, డైరెక్టర్ చెప్తే బికినీ వేసుకుంటారు, డైరెక్టర్ చెప్తే స్కర్ట్ వేసుకుంటారు. మరి ప్రజలు చెప్తే మీకు కోపం ఎందుకు వస్తుంది? అంటే అక్కడ వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు. డబ్బులు ఇస్తే మీరు మాట వింటారనమాట. నాకు అర్థమైంది అది. అంటే నాకు అంత సంస్కారం లేదేమో నాకు తెలియదు, నాకు అర్థమైన మాట అది. మీకు ఏమైనా వేరేగా అర్థమైందా? డైరెక్టర్ మాట ఎందుకు వింటారు మీరు? ప్రొడ్యూసర్ మాట ఎందుకు వింటారు మీరు? వినకూడదు కదా. నువ్వెవడు చెప్పడానికి నేను ఇట్లాగే అన్నింట్లో మొత్తం సినిమా అంతా బికినీతో ఉంటాననాలి. లేదు ఆవిడ అంటుంది ఇంకా మీదట సినిమాల్లో ప్రొడ్యూసర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, మొత్తం చీరలతో తీయాలండి. నో ప్రాబ్లం. చీరలు కట్టుకుని తీసినా సినిమా హిట్ అవుతుంది, చీరలు కట్టుకోకుండా తీసినా సినిమా హిట్ అవుతుంది, కథ బాగుంటే. ఒక హీరోయిన్ మీద ఆధారపడి సినిమా హిట్ అవ్వదు, ఒక హీరో మీద ఆధారపడి సినిమా హిట్ అవ్వదు. ఇట్ వేరీస్. నేను సావిత్రిలా ఉండండి, సౌందర్యలా ఉండండి, లేకపోతే భానుమతి గారిలాగా ఎవడూ లేడు ఇండస్ట్రీలో. ఆవిడ అన్ని విషయాల్లోనూ ఆవిడ నిష్ణాతురాలు. ఆవిడ శాసించింది సినిమాని, ఆవిడ హీరోల్ని శాసించింది. ఆవిడ ఒక ఎంజీఆర్ ఏంటి, ఒక ఎన్టీఆర్ ఏంటి, ఒక నాగేశ్వరరావు ఏంటి, ఆవిడ తర్వాత ఎవరైనా. మీరు ఉంటే అలా ఉండండి, చూద్దాం. ఆవిడకి లేని టాలెంట్ ఉందా? ఆవిడ ఎప్పుడు దేనికి భయపడలే, ఎవరికి భయపడలేదు. ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ వణికేవాళ్ళు ఆవిడ చూసి. అంత టాలెంటెడ్ ఆవిడ పాన్ ఇండియా డైరెక్టర్. మీరు ఇవాళ పాన్ ఇండియాల గురించి మాట్లాడుతున్నారు. ఆవిడ హ్యాపీగా పెళ్లి చేసుకుంది, ఆవిడ పూజలు చేసేది, ఆవిడకి జ్యోతిష్యం వచ్చు, ఆవిడ పురాణాలు చదువుకుంది, ఆవిడ ఇతిహాసాలు చదువుకుంది, ఆవిడకి నాలుక మీద అమ్మవారు పలికేది ఆవిడకి. అంటే నేను వ్యక్తిగతంగా చూసి మాట్లాడుతున్నాను, ఏదైనా నేను కల్పించి చెప్పట్లే. మీకు ఆవిడ మీద ఏదైనా ముద్ర ఉందా? అది నేను అంటున్నది ఏంటంటే, మీరు మంచిగా దుస్తులు వేసుకోండి మీకు నచ్చినట్టు, అందులోనే కొంచెం అందం, కొంచెం కనీ కనిపించకుండా ఉంటే అందం వేరంటున్నాం అంతే తప్ప. ఇప్పుడు ఆవిడంత మంచి హైట్ ఉన్నారు అనసూయ, మొన్న కూడా మనం అనుకున్నాము. ఆవిడ వేసుకునే బట్టలు కొద్దిగా మోడిఫికేషన్ చేసుకుంటే షీ సూపర్ అసలు ఆవిడ. కానీ ఆవిడ ఒక ఫోటోలు పెట్టింది నిన్న, వెక్కిరిస్తూ నాలుక బయటకు పెట్టి ఒక 4 ఫోటోలు పెట్టింది ఆవిడ. అంటే అది ఇమ్మెచ్యూర్డ్గా లేదు. మీరు వేసుకోవడం గురించి ఓకే, మీ ఇష్టం అండి, కానీ అది ఏం చూపిస్తోంది? మీలో ఉండే ఒక ఇమ్మెచ్యూరిటీని చూపిస్తోంది. నేను ఇలాగే ఉంటాను, మీరు ఏం చేసుకుంటారు, వెక్కిరిస్తోంది ఆవిడ. అది మంచిదా? అది ఇప్పుడు ఇండస్ట్రీలో మీరు బ్యాన్ చేయండి, ఇలాంటి పనికిమాలిన మాటలు నేను మాట్లాడను. ఆడవాళ్ళని ఎందుకు బ్యాన్ చేస్తారు? మీరు చేయకండి. ఎవరు శ్రీరెడ్డిని బ్యాన్ చేయడమే తప్పని నేను చెప్పా. శ్రీరెడ్డి అనే అమ్మాయి అసలు రామ్ గోపాల్ వర్మ అంతటికీ కారణం నా దృష్టిలో. అతను చెప్పాడనే కదా ఆ పిల్ల బట్టలు తీసేసింది. అంటే మరి అది మీకు తప్పుగా కనిపించలేదా? అప్పుడు మీరు రామ్ గోపాల్ వర్మని ఎందుకు తిట్టారు? మీరు ఆడపిల్లని నువ్వు బట్టలు తీసేసి ప్రొటెక్ట్ చేయని చెప్పడం ఎంత తప్పది? నీ అందాలు చూపించమని చెప్తావా నువ్వు? అదా నువ్వు చెప్పాల్సింది? నీ వయసు ఏంటి, అమ్మాయి వయసు ఏంటి? అది ఎవరికి తప్పుగా కనిపించలేదా? కానీ ఆ అమ్మాయి మధ్యలో నష్టపోయింది కదా. నేను ఇప్పటికీ అదే చెప్తా, శ్రీరెడ్డి అనవసరంగా నష్టపోయింది. ఆ అమ్మాయి తర్వాత తన కెరీర్ తను పాడు చేసుకుంది. అందుకని మీరు ఆలోచించుకోండి, వీళ్ళ మాటలు వింటారో, మీరు మంచిగా మీకు నచ్చినట్టు ఉంటారో, ఆ ఉండడంలో కూడా
సొసైటీకి ఆమోదయోగ్యంగా ఉండక్కర్లేదు, మీ కుటుంబానికి ఆమోదయోగ్యంగా ఉంటారు కరెక్టే, మీ భర్తకి నచ్చింది మీరు ఆ బట్టలు వేసుకోవడం దాని గురించి కూడా ఎవడో అంటల్లా. కానీ చిన్న పిల్లలు పాడవకుండా చూడాల్సిన బాధ్యత ఒక పౌరులుగా మీ మీద ఉంది, అంతే చెప్తాను నేను. రైట్ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.